హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో ఇశ్రాయేలీయుల ప్రజలకు రాజుగా మొదట సౌలుని దేవుడు నియమించాడు. ఇశ్రాయేలీయుల్ని 2 సంవత్సరాలు పరిపాలించి 3,000 మందిని ఏర్పాటు చేసుకుంటాడు. 1 సమూయేలు 10వ అధ్యాయం చదివితే సమూయేలు ద్వారా సౌలుని దేవుడు అభిషేకించి రాజుగా నియమిస్తాడు. 13వ అధ్యాయంలో ఫిలిష్తీయుల దండు వస్తుందని భయపడి సౌలు సమూయేలు చేయాల్సిన పనిని సౌలు ద్వారా జరిగిస్తాడు. సమాధాన బలిని, దహన బలిని తెప్పించి దహన బలిని అర్పిస్తాడు. ఇది విన్న సమూయేలు, నువ్వు ఏం పని చేసావో నీకు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పనిని చేశావే. ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరముగా నిలబడాల్సిన నీ యొక్క రాజ్యము దేవుడు ఎంతగానో తలచాడు, కానీ నువ్వు పోగొట్టుకున్నావు. కనుక ఇక మీదట నీ రాజ్యం నిలవదు అని చెప్తాడు. ఇక్కడ గమనిస్తే చిన్న అవిధేయత వల్ల తన యొక్క రాజరికాన్ని కోల్పోయాడు. ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన బాధ్యతను మానేసి దేవుడిచ్చిన అభిషేకాన్ని విడిచిపెట్టి వేరొక వాటి మీద దృష్టి పెడతాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మీరు బలులను అర్పించే కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. ఈరోజు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అలాగానే ఉంటే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా దీవిస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.